ఈ 30వ రోజు ఒక మంచి గొప్ప వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలని నేను అనుకుంటున్నా. నాన్న గమనించండి, బైబిల్లో చాలామంది పేర్లు ప్రస్తావించబడ్డాయి. మంచి పేర్లు ప్రస్తావించబడ్డాయి, చెడ్డ పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి. చెడ్డవాళ్ళ గురించి కూడా మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటాం, ఎందుకంటే అలాగ మనం ఉండకూడదని. అయితే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని 30వ రోజు నేను అనుకుంటున్నా. ఎవరు ఆ గొప్ప వ్యక్తి, ఎక్కడ కనిపిస్తాడు ఆ గొప్ప వ్యక్తి అని మనం ఆలోచన చేస్తే రూతు గ్రంథంలో ఆ వ్యక్తి మనకు కనబడతాడు. చూద్దాం. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎక్కడ కనబడతాడంటే రూతు గ్రంథంలో కనబడతాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం పక్కనే ఉంటుంది రూతు గ్రంథం 2వ అధ్యాయం, లేకపోతే 1వ వచనం 2వ వచనం 2 వచనాలు చదువుదాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. 2వ వచనం. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెరుకుందుననుకుని నయోమితో చెప్పగా ఆమె కుమారి పొమ్మనెను. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా గమనించండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, ఆయన పేరు బోయజు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. బోయజు. నేను చెప్తున్నాను కదా ఒక గొప్ప వ్యక్తి అని, ఆ గొప్ప వ్యక్తి పేరు బోయజు. ఈ 30వ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి లేదా మనం ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తిని చాలా క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను అనుకుంటున్నాను. గమనించండి ప్రియులారా, మంచి వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవచ్చు, చెడ్డ వాళ్ళని గురించి కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటాం. చెడ్డ వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే అలాగ మనం ఉండకూడదని, కానీ మంచి వాళ్ళ గురించి మనం ఎలాగ మాట్లాడుకుంటామంటే అలాగ మనం ఉండాలని. ఇంతకీ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి బోయజు, ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా అని మనం ఆలోచన చేస్తే 100% అంటే 100కు 100 మార్కులు వేయచ్చు. ఇతను చాలా మంచోడు. ఈ బోయజు చాలా మంచోడు. బోయజు గురించి అక్కడ చెప్పబడినటువంటి అమూల్యమైన మాట ఏంటో తెలుసా? చూడండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. ఆస్తిపరుడు అంటే చాలా డబ్బులుండేవాడు, చాలా ధనవంతుడు. బోయజు చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు. ఆ ఏరియాలో అనగా తను ఉంటున్నటువంటి బెత్లెహేము ఆ ప్రదేశంలో మంచి పేరు కలిగినవాడు, మంచి సాక్ష్యం కలిగినవాడు. నేను మీకు ఒక మాట చెప్పనా, మనిషి డబ్బులు సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా, ఆస్తులు సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఖచ్చితంగా పేరు సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలా? పేరు సంపాదించుకోవాలా. ఈరోజు మనకాడ డబ్బులు ఉంటే రేపు ఉండకపోవచ్చు, కంత అవును కదా. ఈరోజు మనకాడ ఆస్తి ఉంటే రేపు ఉండకపోవచ్చు. తెలుగులో ఒక సామెత ఉంది, బండ్లు ఓడలు అవుతాయంట, ఓడలు బండ్లు అవుతాయంట. ఈరోజు ఉన్నోడు రేపు లేనోడు అవ్వచ్చు, ఈరోజు లేనోడు రేపు గొప్పోడుగా ఉన్నోడు అవ్వచ్చు. అవును కదా. నేను ఏం చెప్తున్నానంటే ఏది మనం సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఖచ్చితంగా మనిషి ఏం సంపాదించుకోవాలంటే పేరు సంపాదించుకోవాలా. ఆ యూదా బెత్లెహేం ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో పేరు సంపాదించుకున్నాడు ఈ వ్యక్తి. చెప్తారా? ఆయన పేరు బోయజు. పేరు మాత్రమే కాదండోయ్, మనం అక్కడ చూస్తున్నాము అతడు చాలా ఆస్తిపరుడు, బాగా డబ్బు ఉండేవాడు. అందరికి ఆశే కదా డబ్బు ఉండాలని, ధనం ఉండాలని. ఎందుకంటే డబ్బులు లేనిదే ధనం లేనిదే మనం
ఏం చేయలేం కదా. చాలా ఆస్తిని సంపాదించుకున్నాడు, చాలా పేరుని సంపాదించుకున్నాడు, గొప్పోడు. పేరు కంటే ఆస్తి కంటే ఇతనిలో ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో బోయజు పేరు రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ కనబడుతుంది యేసుక్రీస్తు వంశావళిలో బోయజు పేరు. అసలుకి ఇలాగ చూసుకుంటా పోతే ఎంత గొప్పోడుగా ఉన్నాడంటే అంత గొప్పోడుగా ఉన్నాడు. నేను అందుకనే ఒక 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈ బోయజులో మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేను మీతో చెప్పాలని, సంఘానికి నేర్పించాలని నేను అనుకుంటున్నా. మొట్టమొదటిగా ఈరోజు బోయజు ఇంత గొప్పోడు అవడానికి, బోయజు ఇంత పేరు సంపాదించుకోవడానికి, బోయజు ఇంత ఆస్తిపరుడు అవడానికి కారణం, ఒక్క కారణాన్ని మీకు నేను చూపించాలని నేను అనుకుంటున్నా. ఏంటా కారణం? 1వ అధ్యాయం నుంచి చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దామా? న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. గమనించండి, దేవుడు ప్రజలను ఏలేదానికి, తన ప్రజలను పరిపాలించేదానికి మొట్టమొదటిగా నాయకులను ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా నాయకులు. ఎవరి నాయకులు అంటే మోషే, యెహోషువ, ఇలాంటి నాయకులను ఎన్నుకున్నాడు మొట్టమొదటిసారి. రెండవసారి వీళ్ళ తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. వీళ్ళ తర్వాత దేవుడు న్యాయాధిపతులను, అంటే న్యాయం తీర్చేటువంటి అధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ న్యాయం తీర్చేటువంటి అధికారులు లేదా న్యాయాధికారుల కాలంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. నాన్న వినండి, దేవుడు పెట్టినటువంటి న్యాయాధిపతులే వీళ్ళు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళే వీళ్ళు. వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. ప్రియులారా గమనించండి, నిజమే, యథార్థంగా ఒక మనిషి ఉన్నప్పుడు, మంచిగా ఒక మనిషి ఉన్నప్పుడు కఠినమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేదానికి నిదర్శనంగా వీళ్ళు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళ పరిపాలనలో కరువు వచ్చింది. ఆ కరువు భయంకరమైనటువంటి కరువు. కరువు అంటే మీకు తెలుసు, వర్షాలు పడవు, వర్షాలు పడకపోతే పంటలు పండవు, పంటల దాకెందుకు, అసలు తాగేదానికి నీళ్లు దొరకవు. ఇప్పుడు పంట లేదు అంటే తిండి లేదు, తాగేదానికి నీళ్ళు లేవు. తిండి లేకుండా నీళ్లు లేకుండా మనిషి బతకగలడా? బతకలేరు. అందుకని కొన్ని కుటుంబాలుగా అమ్మో ఈ యోదా బెత్లెహేములో ఉంటే మేము ఆకలితో చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం, మా పిల్లలు చచ్చిపోతామని ఒక్కొక్క కుటుంబం వాళ్ళకు నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకు నచ్చినటువంటి దేశానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఈ కరువులో వాళ్ళను వాళ్ళు కాపాడుకునేదానికి, వాళ్ళను వాళ్ళు రక్షించుకునేదానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తానికి ఒక్క కుటుంబం గురించి అక్కడ రాశారు. ఏ ఊరు ఆ కుటుంబం అంటే 2వ వచనాన్ని చూస్తే కాపురం వెళ్ళిపోయినటువంటి కుటుంబం, యోదా బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి కాపురం వెళ్ళిపోయినటువంటి కుటుంబం. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, 2వ వచనం. అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాయిమీయులు. వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. వీళ్ళే కాదు, చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? యోదా బెత్లెహేము విడిచి. యోదా బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు అంటే తినడానికి లేదు, తాగడానికి దొరకడం లేదు. అందుకని వారి ప్రాణాలను విడిచిపెట్టుకొని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఏమో జరిగిందంటే, ఇల్లుని కాడన్నా సంతోషంగా ఉన్నారా వాళ్ళు, ఇల్లుని కాడన్నా ఆనందంగా ఉన్నారు వాళ్ళు, ఇల్లుని కాడన్నా బాగున్నారా అని అంటే అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా నష్టాన్ని చవి చూశారు. ఎందుకంటే యోదా బెత్లెహేం ఒకసారి ఆ పదం చెప్పండి. బెత్లెహేం ఒకసారి ఆ పదం చెప్పండి.
ఇంకొకసారి అరవండి. బెత్లెహేం మీకేమైనా గుర్తొస్తుందా? బెత్లెహేం అంటే ఏమైనా గుర్తొస్తుందా? ఏంది? యేసుక్రీస్తు పుట్టిన ఆ స్థలం ఎక్కడది? బెత్లెహేం. బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే రొట్టెలిల్లు. ఆ పదానికి అర్థం రొట్టెలిల్లు. రొట్టెలింట్లోనే రొట్టె దొరకలా. చూడండి, రొట్టెలు ఇంటిలోనే ఏం దొరకలా? రొట్టె దొరకలా అంటే తినేదానికి దొరకడంలే. అందుకని ఏం చేశారంటే మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరూ చచ్చిపోయారు, స్త్రీలు మాత్రమే మిగిలారు. సమృద్ధిగా పోయారు, అన్నీ పోగొట్టుకున్నారు, రిక్తులైపోయి తిరిగి మళ్ళీ ఆ యోధా బెత్లెహేంకి వచ్చారు. దేవుడు మరొకసారి వాళ్ళను కరుణించారు. ఆ యోధా బెత్లెహేం మీద దేవుడు వర్షం కురిపించాడు, సమృద్ధిగా పంటలు పండాయి. మరి ఎక్కడెక్కడికి పోయినటువంటి చెదిరిపోయిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ వచ్చేసారు. ఎక్కడికి? ఆ యోధా బెత్లెహేంకి. అంతే కదా, కరువు పోంగా మళ్ళీ సమృద్ధిని దేవుడు దయచేశాడు. నాకు ఒక మాట గుర్తొస్తుంది ఇక్కడ మీకు చెప్పాలని. కొన్నిసార్లు మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా ఏమొస్తాయి? కరువులు వస్తాయి. కరువు అంటే ఏమీ లేని స్థితి, ఏమీ ఉండదు, ఏమి దొరకదు, కనీసం తినేదానికి కూడా దొరకదు, ఖర్చు పెట్టుకునే దానికి ఒక 10 రూపాయలు డబ్బులు కూడా దొరకవు కదా. ఎంత కష్ట పరిస్థితో కదా, ఎంత క్లిష్ట పరిస్థితో కదా. అంత కష్ట పరిస్థితి, అంత క్లిష్ట పరిస్థితిలో నుంచి దేవుడు మళ్ళీ కరుణించి మళ్ళీ సమృద్ధినిచ్చాడు. చెదిరిపోయిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఆ యోధా బెత్లెహేంకి వస్తున్నారు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఎంతమంది కరువు వచ్చిందని యోధా బెత్లెహేం విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మాకు యోధా బెత్లెహేములో తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్ళు లేవని ఎంతమంది ఈ బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయినా, బోయజు మాత్రం ఆ బెత్లెహేముని విడిచిపెట్టిపోలా. గట్టి స్తోత్రం చెబుదామా? గట్టి స్తోత్రం చెబుదామా? ఎంతమంది విడిచిపెట్టిపోయినా, మాట్లాడితే కదా, ఎంతమంది విడిచిపెట్టిపోయినా బోయజు విడిచిపెట్టిపోలా. దేన్ని? యోధా బెత్లెహేముని. దేవుని మీద ఒక గట్టి విశ్వాసం కలిగిన వాడు. అరే ఇప్పుడు కరువు వచ్చింది, ఈ కరువును నా దేవుడు తీసేసి మళ్ళీ ఇంకొకసారి సమృద్ధినిస్తాడు. ఇప్పుడు వర్షాలు పడ్డం వల్ల ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నాం, ఈ స్థితిని తీసేసి దేవుడు ఇంకొకసారి నాకు సమృద్ధిని ఇస్తాడని గట్టి విశ్వాసముతో, గట్టి నమ్మకముతో యోధా బెత్లెహేముని విడిచిపెట్టకుండా ఉన్నాడు బోయజు. అందుకనే అంత ఆస్తిని దేవుడిచ్చాడు, అంత పేరుని దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో బోయజు పేరు వ్రాయబడింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు చెప్పండి, అంత ఆస్తిపరుడు ఎలా అయ్యాడు? అంత పేరు ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వంశావళిలో అతని పేరు రాయబడడానికి కారణం ఏంటి అంటే, ఇతను వాళ్ళు వెళుతున్నారని ఈయన వెళ్ళేవాడు కాదు, వాళ్ళు ఆ పని చేస్తున్నారని ఈయన చేసేవాడు కాదు. ఈయన ఎలాంటి వాడంటే, దేవుని మీద గట్టి విశ్వాసము కలిగి, ఒక్క మాటలో చెప్పాలంటే స్థిరత్వము కలిగిన వాడు. స్థిరత్వము కలిగిన వాడు బోయజు, స్థిరత్వము కలిగిన వాడు. హల్లెలూయా మనసారా, హల్లెలూయా మనసారా, హల్లెలూయా. బోయజు ఎలాంటి వాడు? స్థిరత్వం. మా స్థిరత్వం అంటే, స్థిరత్వం అంటే మీ భాషలో చెప్పండి. స్థిరత్వం అంటే చల్లగా అంట, అస్సలు నోట్లో నుంచి మాట రావడం వల్ల. స్థిరత్వం అనగా పాట పాడుతుంటాం కదా మనం, సియోనులో స్థిరమైన పునాది నీవు అంటే స్థిరత్వం అంటే స్థిరం, గట్టిగా. అది ఒక మాటలు చెప్పాలంటే ఏంది? మనం అంటుంటాం చూడండి, గట్టోడు రా అని. అవునా కదా?
గట్టి మనిషిరా అంటుంటాం కదా, గట్టోడ్రా అంటుంటాం కదా. అంటే కదలని వాడు, రైట్, కదలని వాడు. మన నోట్లో పళ్ళు ఉన్నాయి కదా, గట్టిగా ఉన్నాయా, ఊగుతున్నాయా? అవి గట్టిగా ఉంటేనే మనం ఏదైనా కొరగలం, అవి గట్టిగా ఉంటేనే మనం ఏదైనా తినగలం కదా. కొంచెం ఊగుతుంటే తినేది పక్కన పెట్టండి అబ్బా, నెప్పికెత్తుకుంటాయి. పన్ను కొంచెం గానం ఊగుతున్నిందనుకో నెప్పికెత్తుకుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, పన్ను నొప్పి చిన్న బాధ కాదు, ఈ పన్ను నొప్పి కోసం హాస్పిటల్కి ఇంకా పరిగెత్తి దాన్ని పెరికిచ్చేయాల్సిందే. ఎందుకు పెరికేస్తున్నామనంటే, ఈ పన్ను గట్టిగా లేదు. ఎట్టుంది ఈ పన్ను? ఊగుతుంది. బోయజు గట్టోడండి, స్థిరత్వం కలిగిన వాడండి, కదిలేవాడు కాదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎలాంటి కరువు తన కుటుంబంలో చూసినా, ఎలాంటి భయంకరమైన ప్రదేశాలు తన ఆవరణంలో జరుగుతున్నా, అందరూ వెళ్తున్నారని చెప్పి ఇతను మాత్రం వెళ్ళేవాడు కాదు. ఇతను ఒకే దగ్గర గట్టిగా నిలబడుతూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్పోడిని చేయాలంటే, బాగా వినండి, దేవుడు నీకు మంచి పేరు ఇవ్వాలంటే, దేవుడు నిన్ను గొప్పోడిని చేయాలంటే, దేవుడు నీకు మంచి పేరు ఇవ్వాలంటే నువ్వు ఎట్టుండాలా? కరువు వచ్చిందని పారిపోయే మనిషిగా ఉండకూడదు. కరువు వచ్చిందని అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను అనే మనిషిగా ఉండకూడదు. ఎట్టుండాలంటే కరువైనా ఖడ్గమైనా కదా. అందుకే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ ప్రమాణం చేపిస్తారు. క్రైస్తవ పెళ్ళిలో ప్రమాణం చేపిస్తారు. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కలిమిలో అయినా, లేమిలో అయినా, లేమంటే నా కాడ అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా అది లేమంటే, కలిమిలో అయినా, లేమిలో అయినా నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, చచ్చేదాకా ఉంటాను. అంటే కొన్నిసార్లు మనకు ఏమీ లేని పరిస్థితి వస్తుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు. బోయజు కూడా అదే తీర్మానం కలిగి ఉన్నాడు. నాకు కరువు వచ్చినా సరే నేను దేవుణ్ణి విడిచిపాను, యోధా బెత్లెహేముని విడిచిపాను. దేవునికి స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కరువుని తీసేస్తాడు, దేవుడు నీ కష్టాన్ని తీసేస్తాడు, దేవుడు నీకు మంచి పేరుని ప్రఖ్యాతనిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు స్థిరంగా నిలబడినప్పుడు. చెప్పండి ఎప్పుడు? చెప్పండి ఎప్పుడు? కీర్తనల గ్రంథం 1 కీర్తన 4వ వచనం ఒక్కసారి చదవదామా? కీర్తనల గ్రంథం తొందరగా చదవాలా, సమయాన్ని ముగించుకోవాలి కదా. 1 కీర్తన 4వ వచనం ఒక్కసారి చదువుతారా? చదివే వాళ్ళందరూ చదవండి. 1 కీర్తన 4వ వచనం. మూడు 4 చదువుదామా? అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె. రైట్, ఎన్ని వచనాలు చదివాం? 3వ వచనంలో ఒక పదం ఉంది, 4వ వచనంలో ఒక పదం ఉంది. 3వ వచనంలో ఉన్న పదం చెట్టు, 4వ వచనంలో ఉన్న పదం పొట్టు. ఉందా లేదా? ఉందా? 3వ వచనంలో చెట్టు, 4వ వచనంలో పొట్టు. ఇప్పుడు మీరు గమనించండి, చెట్టుకి పొట్టుకి తేడా ఏంది? చెట్టు గట్టిగా ఉంటుంది, నిలబడుకొని ఉంటుంది, చెక్కు చెదరదు, గాలి దోలినా కానీ ఎక్కడికి వెళ్ళదు. పొట్టు ఎట్ట గాలి దోడితే అట్ట వెళ్ళిపోతుంది, ఎట్ట గాలి దోలితే అట్ట వెళ్ళిపోతుంది. ఇదిగో తూర్పు గాలి దోలిందనుకో ఇట్ట పడమర గాలికి, ఇటు పడమర వైపుకి, దక్షిణం గాలి దోలిందనుకో ఇట్ట ఉత్తరానికి గందరగోళంగా పరిగిస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ విధంగా ఉండమంటున్నాడు మనల్ని? పొట్టులాగా. బోయజు చెట్టులాగా ఉన్నాడా, పొట్టులాగా ఉన్నాడా? అందుకనే ఆశీర్వదించబడ్డాడు, అందుకనే దీవించబడ్డాడు, అందుకనే అంత పేరు ప్రఖ్యాతి బోయజుకు వచ్చిందే. కరువు వస్తాయి నాన్న, కొన్నిసార్లు మన కుటుంబాల్లో కరువులు వస్తాయి,
సంఘాల్లో కరువులు వస్తాయి, దేశాల్లో కరువులు వస్తాయి. కరువు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే స్థిరంగా దేవునిలో మనం నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా గట్టిగా. మన దేవుడు ఎలాంటోడో తెలుసా? మన దేవుడు ఎలాంటో తెలుసా? మారనివాడు, మార్పు లేనివాడు. మారనివాడు, మార్పు లేనివాడు మన దేవుడు. తెలుసా మీకు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, యెహోవానైన నేను మారని వాడను, మార్పు లేనివాడను. అంటే ఆయన మారడు, మార్పు లేడు. ఇప్పుడు బోయజు కూడా ఎట్టున్నాడంటే కరువు వచ్చినా సరే మారలా కదా, అందరూ వెళ్ళిపోతున్నా సరే మారలా, నేను ఏడే ఉంటా, దేవుడు నాకు చూపించినటువంటి ఈ దేశంలోనే ఉంటా, ఈ ప్రాంతంలోనే ఉంటా, తప్పకుండా నా దేవుడు నా కరువుని తీసేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేత ఆశీర్వదించబడిన బోయజు, ఆస్తిపరుడైన బోయజు, గొప్పవాడైన బోయజు, యేసు క్రీస్తు వంశావళిలో తన పేరు రాయించుకున్నటువంటి బోయజు, ఈ అన్నిటికీ కారణం ఏంటంటే అతడు స్థిరంగా ఉన్నాడు. అందుకే నేను అంటాను, కష్టం వచ్చిందని పారిపోబాక. యోధా బెత్లెహేము అనగా రొట్టెలు అండి. రొట్టెలింటిలోనే రొట్టె దొరకబోతే ఇంకెక్కడ దొరుకుతుంది నీకు కదా? హోటల్ అంటే ఏంది? భోజనం పెట్టేది అంతే కదా. పూటగోళ్ళు ఇల్లు, పూటగోళ్ళు ఇంట్లోనే భోజనం లేకపోతే ఇంకెక్కడ పోతే దొరుకుతుంది మనకు? అలాగా దేవుడు అంటున్నాడు, యోధా బెత్లెహేమును విడిచిపెట్టకుండా బోయజు ఉన్నాడు కాబట్టి బోయజు గొప్పోడయ్యాడు. ఈరోజు మనం కూడా అలాగే ఉందాం. కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టి పోకూడదు. కన్నీరు వచ్చినాయని, నష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పోకూడదు. దేవునిలో స్థిరంగా నిలబడదాం. బోయజులాగా మనం కూడా మంచి సాక్ష్యాన్ని, గొప్ప స్థాయిని దేవుని ద్వారా పొందుకొందుముగాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తుతులకు పాత్రుడా, సింహాసనాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు బోయజు అనే ఒక వ్యక్తి గురించి, అతడు గొప్పవాడవడానికి ఒక కారణాన్ని ఈరోజున మేము మాట్లాడుకున్నాం. అతడు స్థిరమైన వాడు ప్రభువా. అందరూ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కరువు వచ్చిందని ప్రభా, కానీ కరువులో నిలబడ్డాడు కనుకనే నా తండ్రి అంత గొప్ప స్థాయిగా వెళ్ళాడని నీ వాక్యం సెలవిస్తున్నది. మేము కూడా మా విశ్వాస జీవితంలో, మా కుటుంబ పరిస్థితుల్లో కొన్నిసార్లు మాకు నైనా అనేక రకాలైనటువంటి శోధనలు, నైనా అనేక రకాలైనటువంటి బాధలు, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల్లో మేము పోతున్నప్పుడు స్థిరత్వాన్ని కోల్పోతున్నాం ప్రభా. నా తండ్రి, అటువంటి వారంగా మేము ఉండకుండా స్థిరంగా ఉండేటువంటి ఆ మంచి భాగ్యాన్ని, గొప్ప కృపను దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. నైనా గట్టిగా నీ యందు నిలబడి నైనా అపజయములో కూడా జయాన్ని పొందుకునేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని, కృపను అనుగ్రహించమని ఈ మాటలు నా తండ్రి అనేక మంది నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరం చెబుదాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరువకుము. ఆమేన్.